కుజదోషం అంటే ఏమిటి? చాలామంది వివాహం కాలేదని, సంతానం కాలేదని, ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది జ్యోతిష్యులు చెప్పే కారణం మీ జాతకంలో కుజదోషం ఉంది అని. అసలు ఈ కుజదోషం అంటే ఏమిటి? దీన్ని ఎలా గుర్తించాలి? నిజంగా ఈ కుజదోషం ఉంటే ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయా అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. మీ జాతకంలో కుజదోషం ఉన్నా లేకపోయినా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా ప్రశ్నలకు ఈ యొక్క వీడియో సమాధానంగా ఉంటుంది. అసలు ఈ కుజదోషానికి అందరూ ఎందుకు భయపడతారు అనేది మొదటి ప్రశ్న. జ్యోతిష శాస్త్రం కూడా మిగతా గ్రహాల కంటే కుజదోషం మీదనే ఎందుకు దృష్టి పెట్టింది అంటే, కుజుడు భూమికి అతి దగ్గరగా ఉండే గ్రహం. అన్ని గ్రహాల యొక్క శక్తి కంటే కుజుని యొక్క శక్తి భూమిపై తొందరగా మనకు చేరుతుంది. అందువల్ల కుజుడు భూమిపై ఉండే జీవరాశులపై ప్రవర్తన విషయంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతాడు. అలాగే భూమిపై ఉండే జీవులకు రోగకారకుడు కూడా కుజుడే. సంబంధ బాంధవ్యాలపై, ఆరోగ్యంపై కూడా కుజుడు ప్రభావం చూపుతాడు. ముఖ్యంగా మానసిక స్థితిపై కూడా కొంత ప్రభావం కుజునిది ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు, ఆరోగ్యము, మానసిక స్థితి అనేది ఈ మూడు కూడా ఒక మనిషి జీవితంలో అతి ముఖ్యమైనవి. వీటికి కుజుడే కారకుడు కాబట్టి జాతకంలో కుజుడు బాగా లేకపోతే అత్యంత ప్రమాదకరమని భావించిన మన పెద్దలు కుజదోషం గురించి ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. మన జాతకంలో కుజదోషాన్ని ఎలా గుర్తించాలి అంటే, కుజదోషం అంటే మన జాతక చక్రంలో కుజుడు దోషంలో ఉన్నాడు అని అర్థం. అంటే సరైన స్థానంలో లేరు అని అర్థం. జాతక చక్రంలో లగ్నం నుండి 1వ స్థానం, 2వ స్థానం, 4వ స్థానము, అలాగే 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉంటే ఆ కుజుడు అక్కడ ఉంటే దోషప్రదుడు అవుతాడు. కాబట్టి నెగిటివ్ శక్తిని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దానిని కుజదోషంగా పరిగణిస్తాం. కుజదోషం ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? కుజదోషం ఉంటే రకరకాల సమస్యలు ఉంటాయి. జాతక పారిజాతం అనే గ్రంథంలో ధన వ్యయేచ పాతలే జామిత్రే అష్టమే కుజే కన్యాహరతి భర్తారం భర్తాహరతి కన్యకాం అని వివరించడం జరిగింది. ఈ ప్రమాణం బాగా ప్రాచుర్యం పొందింది. అలాగే బృహత్పర హోరా శాస్త్రంలో కూడా కుజదోషం ఉన్నవారికి వివిధ రకాలైన ఇబ్బందులు కలుగుతాయి అని వివరించడం జరిగింది. వీటిలో ప్రధానంగా వివాహపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. వివాహం ఆలస్యం కావడం, వివాహం కుదరకపోవడం, వివాహ అనంతరము భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడము, అభిప్రాయ భేదాలు తలెత్తడం అనేవి కుజదోషం ఉన్న వారికి జరుగుతుంది. అలాగే కుజదోషం ఉంటే రక్త సంబంధమైన వ్యాధులు, బీపీ తొందరగా రావడం అనే ఇబ్బందులు జరుగుతాయి. కుజదోషం ఉంటే కోపం ఎక్కువగా ఉంటుంది, ఓపిక చాలా తక్కువగా ఉంటుంది. కుజదోషం ఉన్నవారికి అన్నదమ్ములతో, స్నేహితులతో, బంధువులతో కలివిడితనం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 7మ, 8మ స్థానాలలో కుజుడు ఉంటే వారికి వైవాహిక సమస్యలు విపరీతంగా కలుగుతాయి. వివాహం కాకముందు, వివాహం కుదిరే వరకు రకరకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సంబంధాలు కుదిరి క్యాన్సల్ కూడా అవుతుంటాయి. వివాహం తర్వాత తమ జీవిత భాగస్వామితో విపరీతమైన అభిప్రాయ భేదాలు కలిగి ఉంటారు. చాలా మంది వైవాహిక సమస్యలతో బాధపడడానికి ఈ కుజదోషమే కారణం. కుజుడు సంతానకారకుడైన గురునితో కలిసి ఉన్న, సంతాన స్థాన అధిపతితో కలిసి ఉన్న ఆ వ్యక్తులకు సంతానపరమైన ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. మరి కుజదోషం ఉంటే అందరికీ ఇవన్నీ సమస్యలు కలుగుతాయా అని మరొక ప్రశ్న. పైన చెప్పిన సమస్యలన్నీ కుజదోషం ఉన్న ప్రతి ఒక్కరికి జరుగుతాయని లేదు. జాతకంలో కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆయా సమస్యలను కల్పిస్తాడు. కుజుడు 1వ స్థానంలో ఉంటే ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, 2వ స్థానంలో ఉంటే ధన సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యకు లేదా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు, 4వ స్థానంలో ఉంటే ఇంట్లో వారితో, తోబుట్టువులతో, తల్లితో మరియు తల్లి తరపు బంధువులతో విపరీతమైన తగాదాలు, వాహన ప్రమాదాలు. కుజుడు 7వ స్థానంలో ఉంటే వివాహ సమస్యలు, వివాహ అనంతర జీవిత భాగస్వామితో సమస్యలు. కుజుడు 8మంలో ఉంటే ఆ జాతకునికి లేదా అతని కలత్రానికి అంటే జీవిత భాగస్వామికి ప్రమాదాలు, అనారోగ్య ఇబ్బందులు, రక్తపరమైన దోషాలు కలుగుతాయి. అలాగే వ్యయస్థానంలో అంటే ఖర్చు స్థానంలో 12వ స్థానంలో ఉంటే స్థిరాస్తి నష్టం జరుగుతుంది, కోర్టు వ్యవహారాలు ఉంటాయి.
అలాగే స్వంత గృహం యోగం ఉండదు. మన జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడు అని చూసుకోవడం మంచిది. జాతక పారిజాతంలో నేను ఇంతకుముందు చెప్పిన సూత్రం ప్రకారం కుజదోషం ఉంటే చాలు భార్యకు లేదా భర్తకు అనర్థం అని చెప్పారు కాబట్టి అందరు జ్యోతిష్యులు కుజదోషం ఉంది అనగానే వైవాహిక సమస్యలను సూచిస్తారు. కుజుడు కేవలం లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉంటేనే ఎక్కువగా వైవాహిక సమస్యలకు ఇబ్బంది పెడతాడు. ఇంకొక ప్రశ్న ఏమిటంటే కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకోవాలా అని. కుజదోషం ఉన్నవారు చాలా మొండి స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి కుజదోషం లేని వారిని సాత్వికపరమైన గుణం కలిగిన వారిని ఇచ్చి చేస్తే వాళ్ళిద్దరి మధ్యలా సంసార జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకుంటే అక్కడ కుజదోష ప్రభావం క్షీణిస్తుంది, వారు సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజదోషం ఉన్నవారినే వివాహం చేసుకోవడం చాలా మంచిది. కుజదోషం అంటే ఏమిటి, కుజదోష ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, కుజుడు ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది ఈ వీడియోలో వివరించాను. కుజదోషం ఉన్నవారు ఎలాంటి పరిహారాలను పాటిస్తే ఈ కుజదోష ఇబ్బందుల నుండి బయటపడతారు అనేది మరొక వీడియోలో వివరిస్తాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీకు కుజదోషం గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా, జాతకాల గురించి ఇంకా ఏదైనా తెలుసుకోవాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి, మేము వాటికి రిప్లై తప్పకుండా ఇస్తాము. నమస్కారం.